నమస్తే డిటివి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మార్గశిర మాస ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, విశేష పూజలు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. నర్సయ్య ఆశయాల సాధనకు కృషి చేస్తారని, ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పుల్లల చెరువు మండల టీడీపీ కూటమి నాయకులు. భవన రంగ కార్మిక సంక్షేమ బోర్డును పునఃప్రారంభించాలి. ఏఐటీసీ జిల్లా కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఆనందాశ్రమంలో ఘనంగా ఆరుద్రోత్సవం మార్గశిర మాస ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మరియు ధర్మకర్త ప్రత్యేకంగా అలంకరించి మహా నైవేద్యంలో మహామంగళ హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆశ్రమ అర్చకులు మణిబాబు శర్మ మాట్లాడుతూ, మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం ప్రదోష కాలంలో ఎవరైతే శివాభిషేకాలు చేస్తారో వారికి శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు భైరవానంద స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నర్సయ్య ఆశయాల సాధనకు కృషి చేస్తానని, ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. తన తండ్రి గారైన గొట్టిపాటి నరసయ్య వర్ధంతిని పురస్కరించుకొని స్వగ్రామమైన యద్దనపూడిలో డాక్టర్ లక్ష్మి ఆదివారం నర్సయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ, రాజకీయాలంటే ప్రజాసేవ, ప్రజల కోసం పనిచేయాలని మా గొట్టిపాటి కుటుంబంలోని పెద్దలు, మా తాత హనుమంతరావు, మా నాన్న నర్సయ్య మాకు నేర్పారని, వారి స్ఫూర్తితో నేను ముందుకు వెళ్తున్నానని లక్ష్మి వివరించారు. రాజకీయాల్లో నిరంతరం ప్రజల కోసం పనిచేయాలన్న మా పెద్దల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే నా లక్ష్యమని, అందుకే దర్శి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం ప్రజలందరికీ అందాలన్న లక్ష్యంతో ప్రతినిత్యం పనిచేస్తున్నానని లక్ష్మి వివరించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పుల్లల చెరువు మండల టీడీపీ అధ్యక్షులు పోట్ల గోవింద్, సోమిపల్లి వెంకట సుబ్బారావు, టి బ్రహ్మయ్య మరియు టీడీపీ కూటమి నాయకులు. ఈ సందర్భంగా పుల్లల చెరువు మండల టీడీపీ కన్వీనర్ పోట్ల గోవింద్ మాట్లాడుతూ, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు నాయకత్వంలో పార్టీ కార్యకలాపాలు మరింత బలపడుతున్నాయని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా ఆయన వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం దిశగా ఎరిక్షన్ బాబు తీసుకుంటున్న నిర్ణయాలు తమకు ప్రేరణగా నిలుస్తున్నాయని అన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. భవన రంగ కార్మిక సంక్షేమ బోర్డును పునఃప్రారంభించాలని ఏఐటీసీ జిల్లా కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా భవన నిర్మాణ కార్మికుల సమావేశం ఆదివారం దర్శిపట్నంలోని గుజ్జల సరళాదేవి భవనంలో జిల్లా అధ్యక్షుడు కల్లూరి చిన్న ఆంజనేయులు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్రంలో దాదాపు 25 లక్షల భవన నిర్మాణ రంగ కార్మికులు పనిచేస్తున్నారని, వారి శ్రమతో ఏర్పాటైన సంక్షేమ బోర్డును గత పాలకులు, ప్రస్తుత పాలకులు మూసివేయడం జరిగిందని, దాన్ని వెంటనే పునఃప్రారంభించి అందులో ఉన్న నిధులను కార్మిక సంక్షేమ అవసరాలకు ఉపయోగించాలని వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో పరిపాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను కాలరాచి కేవలం 4 కోడ్ చట్టాలను అమలుకు తీసుకురావడం వల్ల కార్మికులు అనేక హక్కులను కోల్పోవడం జరిగిందని ఆయన అన్నారు. సంఘాలు ఏర్పాటు చేసుకోవాలన్న కష్టమయ్యే పరిస్థితికి తీసుకొచ్చిందని వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఈ సమావేశంలో ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు, జిల్లా ఏఐటీసీ నాయకులు పాలపర్తి మస్తాన్ రావు, దర్శి నియోజకవర్గం భవన నిర్మాణ సంఘ నాయకులు పల్లారావు, స్థానిక ఏఐటీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు రాక వాళ్ళు రాక ఇంకొకటి రాక ఇప్పుడు వాడి ఇది నా సమస్య కాదనుకున్నప్పుడు
కలిసి పోరాడలేనప్పుడు ఏం జరుగుద్ది? పోరాటాలు నీరుగారిపోతాయి, వృధా అయిపోతాయి, ఏమీ సాధించుకోలేని పరిస్థితికి నెట్టబడతాము. అవునా కాదా? ఆ పరిస్థితికి మనం నెట్టబడిన తర్వాత కార్మికులు ఇప్పుడు చూస్తున్నంత కన్నా ఇంకా అత్యంత హీనమైన పరిస్థితుల్లో కార్మికుడు నెట్టబడిన తర్వాత, కార్మికుల వాళ్ళ హక్కులను కాలరాసిన తర్వాత, ఎప్పుడు ఈ కార్మికులు ప్రధాన వేసుకొని ఊరేగేటటువంటి కమ్యూనిస్టు పార్టీల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది. వీళ్ళని తన్ని తగలేయటమో లోపల పారేయటమో ఏదో ఒకటి వస్తుంది. ఆ రకంగా వాళ్ళని ఆ రకంగా కార్మికుల్ని, ఈ రకంగా కార్మికుల కోసం పోరాడేటటువంటి శక్తుల్ని, ఆ తర్వాత నూరెత్తిన ప్రతి ఒక్కడిని కూడా తీసుకెళ్లి లోపలేసేటటువంటి పరిస్థితులు వాళ్ళ దాపురించి అనేది మాత్రం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. అటువంటిప్పుడు మరి మనం ఏం చేయాలా? నీ కోసం నేను, నా కోసం మనందరూ, నీ కోసం నేను, మీ అందరి కోసం నేను, నా కోసం మీరందరూ అందంగా కనుక బజారుకు రాలేకపోతే అన్ని అంగరంగ వైభవంగా జరిగిన కనకదుర్గమ్మ తల్లి నగరోత్సవం వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం అద్దంకి రోడ్డు ఎన్ఎస్పి కాలనీలో వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి నగరోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ కనకదుర్గమ్మ తల్లి నగరోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ నగరోత్సవం శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం నుంచి బయలుదేరి అద్దంకి రోడ్డు, పొదిలి రోడ్డు, కురిచేడు రోడ్డు నుంచి ముఖ్యమైన పురవీధులలో నగరోత్సవం నిర్వహించారు. ఈ నగరోత్సవం కార్యక్రమంలో భక్తి పాటలతో, భక్తి నృత్యాలతో, డీజే సౌండ్లతో, పుచ్చలమెట్టకు చెందిన మహిళా కోలాటంతో ఈ నగరోత్సవం జరిగింది. నగరోత్సవం పురవీధుల్లో తిరిగే సమయంలో మహిళా భక్తులు బిందెలతో వారు పోసి హారతులు ఇచ్చి పూజా కార్యక్రమాలు చేశారు. హ్యాపీ హోమ్స్ కోలాట మాస్టర్ సుజాత ఆధ్వర్యంలో వేసిన కోలాటం భక్తులను ఆకట్టుకుంది. పూజా కార్యక్రమం చేసిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ప్రసాద వితరణ చేశారు. నగరోత్సవం అనంతరం నగరోత్సవంలో పాల్గొన్న భక్తులకు అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.